బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. పెద్దపల్లి మంతెన బాలిక వసతి గృహాల్లో నగ్నంగా పూజ చేసే ప్రయత్నం అయితే చేశారు. నిన్న మంగళవారం కార్తీక మాసం చివరి మాసం కావడం వల్ల అక్కడ వంట మనిషి సంబంధించిన కొంతమంది వచ్చి అమ్మాయిలను నగ్నంగా ఉంచాలని వాళ్ళు కోరారని కూడా మనకైతే తెలుస్తూ ఉంది. దానిలో భాగంగానే అక్కడ పోలీసు వాళ్ళు కూడా వెళ్ళారు. అసలు ఏం జరిగింది, అసలు మంతని సంబంధించిన పట్టణ బాలిక వసతి గృహాల్లో ఏం జరుగుతూ ఉందనే విషయాలు అయితే ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే వసతి గృహాల బాలికలతో నగ్నంగా పూజలు చేసే ప్రయత్నం అయితే చేశారు. అక్కడ పెద్దపల్లి మంతని పట్టణంలో బాలికల వసతి గృహాల్లోకి సోమవారం రాత్రి బాలికలతో నగ్నంగా పూజలు అయితే చేయడానికి ప్రయత్నించిన ఘటన కలకలం రేపుతా ఉంది. అయితే వసతి గృహాల్లో పనిచేసే వంట మనిషి నగ్న పూజలు చేసే కసరత్తు అయితే కుదుర్చుకున్నట్టు కూడా తెలుస్తుంది. యువతికి మాయ మాటలు చెప్పి అక్కడ ఎవరైతే ఉంటారో విద్యార్థులకు వాళ్ళకి మాయ మాటలు చెప్పి అక్కడ వంట మనిషి అక్కడ ఉన్న అమ్మాయిలతో నగ్న పూజలు చేయించే ప్రయత్నం అయితే చేసింది. కొంతవారిని బయటి నుండి కూడా తీసుకొని వచ్చేసి నిన్న మనం చూడొచ్చు, కార్తీక మాసం ఆఖరి సోమవారం అయిన మనకందరికి తెలిసిన విషయం తెలిసిందే. ఆ సోమవారం రోజున మరి నగ్నంగా అమ్మాయిలు కన్య పిల్లలతోనైతే మరి నగ్నంగా పూజలు చేస్తే వాళ్ళకి ఏమొస్తుందో అని కొంతమంది వాళ్ళు ఆలోపనలో ఇలా పూజ చేస్తే ఈ విధంగా అయిపోతుందని ఆలోచనలో వారు అక్కడ ఉన్న అమ్మాయిలని మాయ మాటలు చెప్పి అక్కడ వంట మనిషి లొంగపరుచుకొని వాళ్ళని నగ్నంగా ఆ పూజారి ముంగడ కూర్చోబెట్టిన దాఖలాలు అయితే కనబడుతుంది. వారం క్రితం కూడా వంట మనిషి పర్సనల్గా రూమ్కి ఒక వ్యక్తి తీసుకొని వచ్చి బాలికలను పిలిచి అతని ముందు నగ్నంగా ఉండే విధంగా ప్రత్యేక పూజలు చేశారని కూడా ఆరోపిస్తూ ఉన్నారు. దీంతో విద్యార్థులు భయాందోళనకి హాస్టల్ నుంచి పారిపోతున్న కథనాలు అయితే కనబడుతుంది. మంతని పట్టణంలో ఉన్న తమ బంధువుల ఇంటికి వెళ్ళిపోయిన సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. ఏదైతే 4 రోజులకు తలపించుతూ ఉంది. ఈ తల్లిదండ్రులు విషయాన్ని తెలుసుకొని కుటుంబ సభ్యులు కూడా అక్కడికి రావడం జరిగింది. హాస్టల్ వద్దకి వచ్చి సదరు వంట మనిషిని నిలదీశారు. విద్యార్థుల తల్లిదండ్రుల మేరకు ఆ వంట మనిషి మీద ఎవరైతే పూజారి ఉన్నారో అతని మీద ఫోకో కేసు అయితే ఫైల్ చేసిన దాఖలాలు అయితే కనబడుతుంది. ఎంత విచిత్రమో చూడండి. అక్కడ పిల్లలు చదువుకుంటారని తల్లిదండ్రులు వసతి గృహాలలో సంబంధించిన ఏదైతే విద్యాలయాల్లో అక్కడ వదిలిపెడితే మంతిని పట్టణంలో ఆ వంట మనిషి మరి ఏం పిచ్చిగా అలబడిందో ఏమో తెలియదు. కానీ మరి ఈ అమ్మాయిలను తీసుకొని పూజారి ముంగడ నగ్నంగా ఊకబెట్టి ఆ పూజలు చేస్తూ ఉందంట. ఈ పిల్లలు భయపడి వాళ్ళు మంతిని సంబంధించిన ఎక్కడైతే అక్కడ వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళ ఎవరైతే బంధువులు ఉంటారో వాళ్ళ ఇంటికి ఉరుకుతున్న దాఖలాలు కనబడుతుందంట. దాదాపుగా ఈ ఘటన 4 రోజుల క్రితం కూడా జరిగిందంట. వారం రోజుల క్రితం కూడా చేసిందంటే ఈమె ఈ ఘటన ఇవాళ చేస్తూనే ఉందంట. అంటే వీళ్ళకి మాయ మాటలు చెప్పి అమ్మాయిలను తీసుకొని వెళ్ళి అక్కడ నగ్న పూజలు చేసే ప్రయత్నాలు చేస్తుందనే ఆరోపణలు అయితే మరి వస్తూ ఉన్నాయి. మరి దాంట్లో పోలీసు వాళ్ళు కూడా పోకో చట్టం కింద అయితే కేసు నమోదు చేశారు. ఆ వంట మనిషి పైన పూజారి ఎవరైతే వచ్చిరో వాళ్ళ మీద కూడా ఆమె రూమ్ ఏదైతే ఉందో ఆ రూమ్ కూడా ఒక వ్యక్తి వస్తాడంట తరచుగా. మరి వచ్చి అమ్మాయిలని అక్కడ నగ్నంగా పూజ చేయించే వాళ్ళ రూమ్లోనే చేస్తుందంట. మరి ఏంటి నగ్న పూజ ఏంది, వీళ్ళు చదువుకొని ప్రయోగాలను చేస్తామని తల్లిదండ్రులందరూ అక్కడికి పంపిస్తే ఈ వంట మనిషి ఏం చేస్తూ ఉంది, అక్కడికి సంబంధించిన మహిళలను తీసుకొని వచ్చేసి మరి అక్కడ ఏదైతే పూజారి ముంగడ నగ్నంగా కూర్చోబెట్టేసి పూజలు జరిపిస్తూ ఉందంట. ఎందుకు ఇంతగానో ధోరణిగా జరుగుతూ ఉంది? వీటిపైన అధికారులు అయితే ఇప్పుడే అలర్ట్ అయిపోయారు. ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామని వెల్లడిస్తూ ఉన్నారు. మంత్రికి సంబంధించిన వంట మనిషి మరి ఈ విధంగా చేయడం ఒకటేసారి మరి మంత్రి పట్టణంలో కలకలం రేపుతూ ఉంది. మరి అమ్మాయిలను నగ్నంగా విద్యార్థులు నిజంగా వాళ్ళు చదువుకునే విద్యార్థులని బాలికల వసతి గృహాల్లో చదువుకుంటున్న విద్యార్థులని ఈ విధంగా చేయడము మరి చట్టరీత్యా నేరము. మరి ఆ సదరు మహిళని మరి పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. మరి ప్రశ్నిస్తున్న తరుణం అయితే కనబడుతుంది. మరి ఎందుకోసం ఈ విధంగా చేశావు, అమ్మాయిల్ని నగ్నంగా మరి ఉంచి ఎందుకు పూజలు చేశావని కూడా మరి ప్రశ్నిస్తున్న తరుణం అయితే కనబడుతూ ఉంది. ఆ మహిళని సదరు పోలీస్ స్టేషన్ వాళ్ళు అయితే అరెస్ట్ చేసి మరి ఆమెను ఎంక్వైరీ చేస్తున్న దాఖలాలు అయితే కనబడుతూ ఉంది. అదేవిధంగా తల్లిదండ్రులు ఆరోపిస్తున్న మేరకైతే అక్కడ ఉన్న అధికారులను కూడా అంటే టీచర్లను కూడా మరి విచారించాలని చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా విచారణ చేపట్టి అక్కడ ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకి శిక్ష పడే విధంగా చర్యలు తీసుకుంటామని మరి పోలీస్ బృందం అయితే చెప్తా ఉంది. ఎంత దారుణం అంటే మంత్రి వసతి గృహాల్లో పెద్దపల్లి సంబంధించిన పట్టణంలో మరి ఈ విధంగా జరగడం అక్కడ ఒక పట్టణ వాసులకు కానీ అక్కడ ఉన్న తల్లిదండ్రులకు కానీ ఒకటేసారి అలచలైపోయిన విషయం అని కూడా తెలుస్తూ ఉంది. వసతి గృహాలకి మరి పోలీసు వాళ్ళు అయితే వెళ్ళి అక్కడ దర్యాప్తు అయితే చేపడతా ఉన్నారు. ఈ ఘటనలో ఎన్నిసార్లు పునరావృతమైంది, ఎన్నిసార్లు చేసింది అనే కోణంలో ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. మరి దేనికోసం చేసిందనే అంశాలపైన ఆమెనైతే ప్రశ్నించే దాఖలాలు అయితే కనబడతా ఉంది. ఇక
సంబంధించిన విద్యార్థులు కూడా వాళ్ళ కుటుంబాల సభ్యుల ఇంటికైతే వెళ్ళిపోవడం అయితే జరిగింది. ఎవరు కూడా వసతి గృహాలకి రావాలంటే భయాందోళనకైతే గురవుతున్న సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. వాళ్ళకి పోలీసు వాళ్ళు కొంత ధైర్యం చెప్పేసి మరి పోలీసు బృందం వాళ్ళు కూడా వసతి గృహాలకి వెళ్ళండమ్మా, మీకు ధైర్యంగా మేము ఉంటామని కూడా ధైర్యం చెప్తున్న సన్నివేశం అయితే మనకైతే కనబడతా ఉంది. దీని మీద ఇప్పటికే అక్కడున్న అధికారులు కూడా సంబంధిత అధికారులు కూడా చర్య తీసుకుంటామని చెప్పడం అయితే జరిగింది. ఇలాంటి పునరావృతం కాకుండా చూసుకుంటామని వాళ్ళైతే చెప్పడం అయితే జరుగుతూ ఉంది.